హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ టమాటో పప్పు చేస్తున్నాను. అందుకు కావాల్సినవి మునక్కాయలు తగినన్ని, టమాటో 2, ఆనియన్స్ 2, గార్లిక్ 1, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చింతపండు రుచికి తగినంత, ఉప్పు, సాంబార్ పౌడర్, కారం, రుచికి తగినంత, పసుపు చిటికెడు, సరిపడా పప్పు తీసుకుని ఉడకపెట్టుకోవాలి. ఆ తరువాత మనం ఏ పాత్రలో అయితే సాంబార్ పెట్టుకుంటామో దానిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని కాగాక గార్లిక్, మునక్కాయలు వేసుకొని వేగపెట్టుకోవాలి. అందులోకి టమోటో వేసుకొని కొద్దిసేపు కలిపిన తరువాత మసాలాలు యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దాని తరువాత ఉడకపెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అందులోకి మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకుని క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నా కాబట్టి 2 విజిల్స్ పెట్టుకున్నాను. పాత్రలో పెట్టేవారు అయితే మునక్కాయ ఉడికించుకున్నాలి. అందులోకి కాస్త కొత్తిమీర వేసుకోవాలి. తరువాత తిరుగుబాతు పెట్టుకోవాలి. తిరుగుబాతులోకి కావాల్సినవి సాసులు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు. మొదటగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని సాసులు, జీలకర్ర వేసుకుని అది చిట్లాక ఆనియన్స్, కరివేపాకు వేసుకుని కలియబెట్టుకుని అది బాగా వేగాక అది సాంబార్లోకి వేసుకుని మిక్స్ చేసుకుంటే మనం చేసుకున్న మునక్కాయ టమోటో పప్పు అనేది రెడీ అవుతుంది. ఎంతో ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ టమోటో పప్పు అనేది రెడీ. నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఫ్యామిలీలోకి యాడ్ అయ్యాను. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.